దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 27వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేష పట్టణాలలో వివాహము దేవుని ఏర్పాటు అని, వివాహము దేవుడు స్థాపించినది, సృష్టించినదని, మొదట వివాహకర్త పెండ్లి పెద్ద దేవుడే అని, అది ఒక శాశ్వత బంధమని, అది ఒక విడదీయరాని బంధమని కీర్తనల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరి అయితే ఈ రోజున వివాహము అంటే ఏమిటి అన్నది ధ్యానం చేద్దాం. వివాహము లేదా పెండ్లి ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక, ఇద్దరు వ్యక్తిత్వాల కలయిక, ఇద్దరు ఒకటవడం, ఒక్కరు ఇద్దరుగా జీవించడం, ప్రాణములో ప్రాణముగా, జీవితములో భాగముగా మారడం వివాహము. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక ప్రేమ యాత్ర అంట. 2 దేహాలు, 2 హృదయాలు, 4 కళ్ళు చూచేది ఒక్కటే, 4 చెవులు వినేది ఒక్కటే, 4 కాళ్ళు ప్రయాణం ఒక్కటే. ఇలా ముందుకు సాగే సజీవ సహజీవన ప్రేమయాత్ర వివాహ జీవితం, దాంపత్య జీవితం. దేవుని యందు ప్రియులారా, పెళ్లికి ముందు వరకు ఒకడు నాది, నాకు అంటుంటాడు. పెళ్ళైన తర్వాత మనది, మనకు అన్న మాటలు వస్తున్నాయి. నా మీద నాకున్న శ్రద్ధ, నీ మీద నాకున్న శ్రద్ధ ఒక్కటే అనడం, అవ్వడం పెళ్ళి. నీకా, నాకా, నీవా, నేనా, నీదా, నాదా అనే తత్వాలు పోయి మనది, మనము, మన కుటుంబం, మన బిడ్డలు, మన భవిష్యత్తు, మన జీవితం అంటూ ఐక్యమవుతున్నారు. చూడండి, అదే వివాహ బంధం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది యవ్వనస్తులు మేము వివాహం చేసుకోమంటుంటారు. వారందరూ గమనించాలి, అది దేవుని చిత్తము కాదు. ఒక వ్యక్తి పవిత్ర జీవితం జీవించాలి అంటే బహుశా వివాహ జీవితమే ఒక మంచి మార్గం. అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈస్ ఫర్ సంథింగ్ బెటర్, గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దైవ సేవ కొరకు, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో, దైవ మహిమ కొరకు, ప్రజల రక్షణ కొరకు ఒకడు బ్రహ్మచారిగా వివాహము లేకుండా జీవిస్తే అది దానికన్నా అత్యంత పవిత్రమైనది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేకపోతే సామాన్య జీవితం జీవించాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వివాహ జీవితంలో స్థిరపడాలి. తద్వారా కట్టలు తెంచుకున్నటువంటి జీవిత శైలిని క్రమబద్ధం చేసుకోవచ్చు, క్రమశిక్షణలో పెట్టుకోవచ్చు. నీ ఆలోచనలు, నీ జీవితము, నీ కోరికలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నీ ప్రేమను పంచి నిర్దిష్టం చేసుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఎక్కడో ఎవరో చెబితే విన్నాను, ఒక బిషప్ గారు ఒక పాపు గారిగా ఎన్నికయ్యారంట. ఎన్నికైన తర్వాత పాపు గారికి ఒక ఉంగరం ఇస్తారు కదా, ఓకే, అందరూ దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఎంతో ప్రేమతో తల్లి దగ్గరికి వెళ్తున్నాడు, కన్న తల్లి దగ్గర దీవెనలు పొందుకోవడానికి. చాలా గర్వంగా కన్న తల్లి ముందు నిల్చున్నాడు. అమ్మా, నేనెవరో తెలుసా? ఇప్పుడు మామూలు గురువుని కాదు, బిషప్ని కాదు, కార్డినల్ని కాదు, పోపు గారిని, ప్రపంచానికే నేను జ్ఞాన తండ్రిని తెలుసా? ఇదిగో నా ఉంగరం ముద్దు పెట్టుకో అన్నాడంట. మొట్టమొదటి నీకే ఇస్తున్నాను అని. ఆవిడ మహా భక్తురాలు. ఆవిడంటుంది, ముందు నీ ఉంగరం పక్కన పెట్టు, పాపు గారిని నా ఉంగరం ముద్దు పెట్టుకో అన్నదంట. ఆవిడకేం ఉంగరం ఉంటుంది? మ్యారేజ్ రింగ్ ఉన్నదిలేండి, మ్యారేజ్ రింగ్ చిన్నది ఉన్నది. ఇది ముద్దు పెట్టుకో. ఎందుకమ్మా? ఇది లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇది లేకపోతే మాకే గాని పెళ్ళి కాకపోతే నువ్వెక్కడ పుట్టుండేవాడివి? మేమే కనుక బాధ్యతగా నిన్ను పెంచకపోతే నువ్వెక్కడ క్రైస్తవుడు అయ్యేవాడివి? నువ్వెక్కడ గురువు అయ్యేవాడివి? నువ్వెక్కడ పాపుగారు అయ్యేవాడివి? ఈ రోజు నువ్వు పాపుగారిగా, బిషప్ గారిగా ఉన్నావు అంటే ఇది కేవలం నేను, నా భర్త, మీ అమ్మా మా ఇద్దరము ఐక్యముగా కలిసిమెలిసి ప్రేమతో జీవించి నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను విద్యాబుద్ధులు నడిపించి పెంచడం వలన ఈరోజు నువ్వు ఇక్కడ ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావు. ఇది లేదంటే అది లేనట్లే అని చెప్పారండి. దేవుని యందు ప్రియులారా, ఇది నిజంగా జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఒకానొక పాపు గారి జీవితంలో
వివాహము దేవుని యందు ప్రియులారా ఇంత పవిత్రమైనది, ప్రతిదానికి అదే మూలం. మరి మన కుటుంబముగా మన వివాహం, మరి ఏదైతే పెళ్లి కాదు అనేది ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మ్యారేజ్ ఈజ్, వాట్ ఈజ్ నాట్ ఏ మ్యారేజ్. వివాహము ఏది కాదు అని మనం తెలుసుకోవాలి. ఇదిగో చాలామంది ఎందుకు రానైనా పెళ్లి చేసుకుంటున్నామంటే, నా ఫ్రెండ్స్ అందరూ బండి కొనేసుకున్నారు, నా దగ్గర బండి కొనుక్కోవడానికి డబ్బులు లేవు కనుక ఏం చేయాలా, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా, ఆ బండి వేసుకొని రయ్యి అని తిరుగుతాను. బండి కోసం, ఓకే, డబ్బుల కోసం, డబ్బులు లేవు, కట్నం డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నాను. ఇది మగవాళ్ళ తరపు. ఆడవాళ్ళ తరపున కూడా ఉంది. ఫ్రీగా వస్తున్నాడు, తక్కువ డబ్బులకు వస్తున్నాడు. డబ్బులని మూలముగా చేసుకొని పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కాదు. బండి, వస్తువులు మూలంగా చేసుకుని పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కానేరదు. కట్నమును మూలముగా చేసుకుని పెళ్లి చేసుకుని అది పెళ్లి కానేరదు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఉన్నదని, భూమి ఉన్నదని, అధికారం ఉన్నదని ఇలా చేసుకుంటే అది పెళ్లి కాదు. అందము కోసం చేసుకుంటే అది వ్యామోహం అవుతుంది. డబ్బు కోసం చేసుకుంటే అది వ్యాపారం అవుతుంది. పని, ఇంట్లో మా అమ్మ ఇల్లు బట్టలు ఉతకలేకపోతుంది, మా అమ్మ ఇల్లు తొడలేకపోతుంది, మా అమ్మ వంట వండలేకపోతుంది కనుక పెళ్లి చేసుకుంటాను అంటే బానిసత్వం అవుతుంది. దేవుని యందు ప్రియులారా, అందరికీ పిల్లలు ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఎత్తుకొని తిరుగుతున్నారు, నాకే పిల్లలు లేరు. కేవలము పిల్లల కోసం చేసుకుంటే ఆడవాళ్ళు మిషన్స్ కాదు, యంత్రాలు కాదు. పిల్లల కోసం చేసుకోవడానికి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇష్టము లేకుండా చేసుకుంటే అది పెళ్లి కానేరదు. బలవంతంగా చేసుకుంటే అది పెళ్లి కానేరదు. షరతులతో పెళ్లి చేసుకుని పెళ్లి కానేరదు. మరి పెళ్లి ప్రేమతో జరిగేది, ప్రేమతో ముడిపడేది, ఇష్టముతో ముడిపడేది. అందుకే గురువు వివాహ సమయంలో అనేక మార్లు అడుగుతాడు, మీరిద్దరూ ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాం. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. అది సరిపోదు. ఇప్పుడు నాకు చెప్పు, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? నాకేం తెలుసండి, తెలుసుకోకపోతే పెళ్ళి అవదండి. నీకుంటే నీకు ఎవరు సినిమా హీరోయిన్ అంటే ఇష్టమే, పెళ్ళి అవుతుందా? ఆ హీరోయిన్ కూడా నువ్వంటే ఇష్టం ఉండాలిగా. ఈ పక్కనున్న హీరోయిన్కి నువ్వంటే ఇష్టం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ అబ్బాయికి నువ్వంటే, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం సరిపోదు, ఆ అబ్బాయికి కూడా నువ్వంటే ఇష్టమా లేదా నువ్వు తెలుసుకోవాలి ముందుగానే. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు అడుగుతాను, నీకు ఎలా తెలుసు? సిగ్గుపడతా ఉంటాడు. సిగ్గుపడితే పని జరగదు. ఫోన్ చేసిందా? మెసేజ్ పెట్టిందా? లేదండి. అదే పెట్టకపోతే పెళ్లి జరగదు. అడుగు, నిజంగా నిన్ను ప్రేమిస్తుందా లేదా? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? అనవసరం దిక్కు లేక ఇంకా తప్పదని చేసుకుంటుందా? అలా చేసుకుంటే ఆదిలోనే అది ఆగిపోవాలి, అక్కడది ఆగిపోవాలి. మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా, ప్రేమతో వివాహము చేసుకున్నాడునా అది పవిత్ర వివాహము, దేవుడు జతపరిచిన జంట అవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతీది దేవుని జతపరిచిన జంట అనుకోవద్దు. మన స్వార్థం కొరకు, మన యొక్క దుష్ట తలంపులతో మనం పెళ్లి చేసుకుంటే అది దేవుడు జతపరిచిన జంట ఎలాగవుతుంది? మంచి మనసుతో, ప్రేమతో, ఇష్టముతో చేసుకున్నప్పుడు అది దేవుడు జతపరిచిన జంట అవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది వివాహం అంటే ఏంటి, వివాహం అంటే ఏమిటి కాదు అని రెండు విషయాలు మనము ధ్యానం చేసాం. దేవుని యందు ప్రియులారా, ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్ళే ముందుగా 2-3 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. పెండ్లి అంటే ఇట్ ఇస్ ఎ సర్కిల్ ఆఫ్ 3 రింగ్స్ సర్కస్ అంటారు. ఓకే, వివాహము 3 రింగ్స్ సర్కస్. 3 ఉంగరాలు ఉంటాయి, బొంగరాలు. ఏంటండి అంటే మొట్టమొదటిది ఎంగేజ్మెంట్ రింగ్. ఓకే, పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు నిశ్చితార్థం రింగ్ పెట్టుకుంటారు, ఎంగేజ్మెంట్ రింగ్. తర్వాతకి మ్యారేజ్ రింగ్, ఇంకొక రింగు వివాహం రింగు. మూడోది సఫరింగ్. ఓకే, కష్టాలన్నమాట. తర్వాత అన్నీ సఫరింగ్లే. ఎంగేజ్మెంట్ రింగ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ రింగ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక రింగుల మీద రింగులే, బొంగరాలు తిరగడమే. దేవుని యందు ప్రియులారా, సఫరింగ్ అంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయిన దాకా ఆరాటం, అయిన తర్వాత పోరాటం, జిత్తులు పట్టుకొని కొట్టుకోవడం. ఓకే, నాకు పెళ్లి కావడం లేదే అనుకున్నాడు వాడు అంటాడు కదా, వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా అంటాడు. ఓకే, గోతులో పడద్దురా అంటాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. ఒకనొక గురువు గారు పూజలో ప్రసంగం చెప్తున్నారంట. ఏమి పూజ అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్లు. వచ్చే ఆదివారం వాక్యం ఏమిటో తెలుసా? ఏంటండి? భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రభు మన పిలుస్తున్నారు.
అవునా? మరి ఏం చేయమంటారు? మీ మీ బరువులు భారాలు వచ్చే ఆదివారం తీసుకొని రండి, దేవుని కనిపిద్దాం అన్నారు. మీకు వెలిగిపోతుంది. ఓకే, అందరూ కష్టాలని చీట్లు రాసుకొని వస్తున్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ అప్పులు చీట్లు రాసుకొని అర్పణ సమయంలో ప్రభు పాదాల దగ్గర పెడదామని ఒకడు ఏం చేశాడు, పెద్ద తట్టకొని వాళ్ళ ఆవిడని అందులో కూర్చోబెట్టి నెత్తి మీద పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఒరే ఏం చేస్తున్నావు అంటే, మీరు ఎవరు పోయిన వారం గుడికి రాలేదా? వచ్చామే. ఫాదర్ గారు చెప్పింది వినలేదా? విన్నామే. ఏం చెప్పారంటే, మీ బరువులు భారాలు ఉంటే తీసుకొని రమ్మన్నారు. నాకు దీనికి మించిన బరువు ఇంకోటి లేదు, ఈమెకి మించిన భారం మరొకట్లేదు. ఈ రోజు ఆయనకి ఇచ్చేస్తాను, ఇక ఈవిడితో ఈరోజు నాకు ఆయనకి సంబంధం లేదు, ఈవిడికి నాకు సంబంధం లేదని చెప్పి బరువు దించుకోవడానికి వస్తున్నాడండి దేవుని యందు ప్రియులారా. ఇక ఈక్వేషన్ ఆఫ్ మ్యారేజ్ అని ఒకటి ఉంది. ఈక్వేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే 7 లుక్స్ లీడ్ టు 1 స్మైల్. ఓకే, అక్కడ ఇక్కడ చూపులు కలుస్తాయి. ఒకసారి చూస్తే పట్టించుకో, రెండోసారి చూస్తే పట్టించుకో, 7 సార్లు చూసుకున్నారు అనుకో చిన్న స్మైల్ వస్తుంది. జాగ్రత్త. 7 లుక్స్ 1 స్మైల్, 7 లెక్కేసుకోండి. 1. నెక్స్ట్ 7 స్మైల్స్, 7 సార్లు నవ్వుకుంటారు. ఓకే, 7 సార్లు నవ్వుకుంటే ఒక మీటింగ్ కలుసుకుంటారు ఎక్కడొక్కడ. మరి నవ్విన వాళ్ళు ఊరుకుంటామా? ఎక్కడొక్కడ కూర్చొని నిల్చొని లేదంటే మీటింగ్ పెట్టుకుంటాం. 7 మీటింగ్స్, 2 ఏళ్ళు అయిపోయి అబ్బాయి, 3వ ఏడు. 7 మీటింగ్స్ 1 కిస్, ఒక ముద్దుకు ప్రమాదం తీసే ప్రమాదం ఉంది. ఓకే, 7 మీటింగుల తర్వాత ఒక ముద్దు, 7 ముద్దుల తర్వాత ఒక ప్రపోజల్, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ. వెంటనే ఆవిడ ఒప్పుకోడు. 7 ప్రపోజల్స్, ఒక్క మ్యారేజ్. ఈ ఒక్క మ్యారేజ్కి ఎన్ని ఏళ్ళు వచ్చాయి? 7 లుక్స్, 7 స్మైల్స్, 7 మీటింగ్స్, 7 కిస్సెస్, 7 ప్రపోజల్స్, 77,777 కష్టాలు ఇంకా నీ జీవితంలో శంకుస్థాపన చేసేసినట్టే, రెబ్బన్ కటింగ్ అయిపోయినట్లే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఉండండి. పెళ్లి చేసుకోవద్దని చెప్పడం లేదు, ఇవన్నీ కూడా హ్యూమరస్గా లేదంటే హాస్యాస్పదంగా తయారు చేసినవి, కానీ నిజానికి నాకు తెలీదు, మీ అమ్మ నాన్న అడగండి. ఓకే, మరి దేవుడి యొక్క ఆలోచన ఏమిటి వివాహ విషయంలో? దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 3 విషయాలు మనం నేర్చుకుందాం. వై డిడ్ గాడ్ క్రియేట్ మ్యారేజ్? దేవుడు వివాహము అనే పవిత్ర అంతస్తును ఎందుకు సృష్టించాడు? ప్రభువా, ఈరోజు మాకు చెప్పు, ఎందుకయ్యా వివాహాన్ని సృష్టించావు అంటే, ప్రభువు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు చెప్తున్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా చదవండి. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మనవాడు ఆదాము పడుకొని లేచాడు. పడుకున్నప్పుడు ఒక ఆపరేషన్ చేశారు ప్రభు. ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీని తయారు చేయగా ఆదాము వేసిన మొట్టమొదటి డైలాగ్ ఏంటి? మామూలు డైలాగ్ కాదు ఇది. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును. దేవుని యందు ప్రియ, ఎముకలలో ఎముక, దేహములో దేహము. ఎముక ఎలా ఉంటది? గట్టిగా ఉంటది కదా. అంటే బోన్ రిజంబుల్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్. రెండవది దేహము, మాంసము ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది కదా. వీక్నెస్, ఫ్లెష్ రిజంబుల్స్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్. అనగా నా బలము నువ్వే, నా బలహీనత నువ్వే. నువ్వుంటే బలముగా ధైర్యముగా ఉండగలుగుతాను, నువ్వు లేకపోతే నా జీవితము బలహీనమవుతూ ఉంది. దేవుని యందు ఈ వాక్యాల ద్వారా ప్రభు వివాహాన్ని ఎందుకు సృష్టించారండి అంటే, ఇట్ ఈస్ ఫర్ యూనిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ యూనిటీ. ఐక్యత, ఏకత్వము అనే గొప్ప ఆశీర్వాదము కొరకు దేవుడు వివాహాన్ని సృష్టించాడు. దేనికోసం? ఐక్యత, కలిసిమెలిసి జీవించాలి, కలకాలం జీవించడం కోసం, అన్యోన్యంగా జీవించడం కోసం, అనురాగముతో జీవించడం కోసం, ఆనందంగా జీవించడం కోసం, మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడు నీడై, అండా దండై, సాయమై, సహకారివై జీవించడం కోసం దేవుడు భార్యాభర్తలుగా మిమ్మలను చేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, కలిసిమెలిసి జీవించడం ఒక ఎత్తు, ఐక్యత కలిగి జీవించడం ఒక ఎత్తు. ఎందరో కుటుంబాలు ఒకే రూఫ్, ఒకే పంచన ఉంటున్నారు, కానీ కలిసి ఉంటున్నారు, కానీ ఐక్యమై ఉంటున్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఐక్యమై ఉంటున్నారంటే క్వశ్చన్ మార్క్. ఒక 98 సంవత్సరాల ముసలోడు, 95 సంవత్సరాల ముసలమ్మ ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళారట.
ఎందుకు? విడాకుల కోసం. ఆ లాయర్ తీసుకొని కేసు తీసుకొని, నీకు ఎన్ని సంవత్సరాలు? 98. నీకెన్ని? 95. అరే ఈ వయసులో ఈ విడాకులేంటి? ఇప్పటి వరకు ఏం చేస్తాం? అదే ఇప్పుడు తీసుకోవాల్సింది కదా అంటే, ఏం చేస్తాం బాబు, మాకు పుట్టిన బిడ్డలు చచ్చేంత వరకు వేచి ఉండాల్సి వచ్చింది. మొన్నే ఒకటి చచ్చాడు, అందరు చచ్చిపోయారు, అప్పుడు విడాకులు తీసుకుంటున్నాం. అంటే బిడ్డలు కలిసిమెలిసి ఉండడం కొరకు ఎంతోమంది భార్యాభర్తలు బిడ్డల కోసం కలిసి ఉంటున్నారు. కానీ ఐక్యమై ఉంటున్నారా? కలిసి ఉండడం ముఖ్యమే. కలిసి ఉండడంతో పాటు ఐక్యమై ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఐక్యత ఎటువంటిదండి అంటే, ఆ ఐక్యతలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. ప్రేమకు రకరకాల పేర్లు ఉంటాయంట. ఏంటండి అంటే, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమను ఏమంటారు? స్నేహం అంటారు. ఇద్దరు తల్లి బిడ్డల మధ్య ఉన్న స్నేహాన్ని అనురాగం అంటారు. దేవుని పట్ల ఉన్న ప్రేమ భక్తి అంటారు. దేశం పట్ల ఉన్న ప్రేమను దేశభక్తి అంటారు. ఇలా ప్రతి బంధానికి మూలం ప్రేమే. వైవాహిక ప్రేమకు, వైవాహిక బంధానికి మూలము దేవుని యందు ప్రేమ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ అది ఐక్యతనివ్వాలి. ఈ స్నేహితులు ఒక్కడే స్నేహితుడు ఉండాలా? ఒక్కడే ఫ్రెండ్ ఉండాలా? ఒకరికి ఎంతమంది అయినా ఫ్రెండ్స్ ఉండొచ్చు గాక, నో ప్రాబ్లం. అది స్నేహ బంధానికి విరుద్ధం కాదు. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నాతో చేత్తూ అదేంటి? నీతో చేస్తే ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదా అంటాం. అంటే స్నేహము ఒక్కడుగా ఎంతమందితో అయినా స్నేహం చేయొచ్చు, నో ప్రాబ్లం. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమ ఎంతమందితో అయినా ఈ బంధం ఉంటుంది. ఒకే అక్క, ఒకే చెల్లి, ఒకే తమ్ముడు, ఒకే అన్నయ్య ఉండాలని లేదు. అన్నయ్యలు ఎంతమంది అన్నా ఉండొచ్చు, తమ్ముళ్ళు ఎంతమంది అన్నా ఉండొచ్చు. అది సహోదర ప్రేమకు వ్యతిరేకం కాదు. బిడ్డలు ఎంతమంది అన్నా ఉండొచ్చు, ఓకే, ఎంతమందినైనా బిడ్డల్ని తల్లి ఒకేలాగా ప్రేమించవచ్చు, తప్పులేదు. అది తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ బంధం వ్యతిరేకం కాదు. అయితే భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి దేవుని యందు ప్రియులారా, ఏకపతి వ్రతం, ఏకపత్ని వ్రతం. వాడికి ఒకే భార్య ఉండాలి, ఈమెకు ఒకే భర్త ఉండాలి. ఇదే క్రైస్తవ కథోలిక వివాహ ధర్మము. ఆ ఐక్యత లేదు అంటే మీ ప్రేమ, మీ వివాహము బ్రద్దలేసిపోతుంది. ఒక భర్త కన్నులు భార్య మీద నుండి కాకుండా వేరొక స్త్రీల మీదకి వెళ్తుంటే వారి వివాహం అనే పెద్ద కుటుంబాన్ని లేదంటే భవనాన్ని తవ్వేసుకుంటున్నాడు. ఒక భార్య భర్త మీద కాకుండా వేరొక వ్యక్తి మీదకి తన మనసు వెళ్తున్నట్లయితే ఆ యొక్క వివాహ బంధానికి, ఆ కుటుంబ బంధానికి అది తీరని దేవుని యందు ప్రియులారా ద్రోహము చేస్తూ ఉంది. హెన్రీ ఫోర్డ్ అనే ఒక గొప్ప కార్ల ఓనర్ ఉన్నాడు. ఫోర్డ్ కంపెనీ, ఫోర్డ్ కార్స్ ఉన్నాయి కదా, FORD. ఓకే, ఆయన పెళ్ళైన తర్వాత 50 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాడు. 50 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ. అందులో పెద్ద ప్రపంచమంతటా గొప్ప బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కనుక ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఈ యొక్క వార్తాపత్రిక వాళ్ళు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అయ్యా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మ్యారిటల్ లైఫ్? నీ వివాహ జీవితానికి ఉన్నటువంటి గొప్ప సీక్రెట్ ఏంటి, సక్సెస్ మంత్ర ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంట, సేమ్ నా వ్యాపారంలో నేను ఉపయోగించే సూత్రమే నా వివాహంలో కూడా ఉపయోగిస్తాను. ఏంటండి? నా వ్యాపారంలో ఐ విల్ నాట్ చేంజ్ ద మోడల్. నా ఫోర్డ్ కంపెనీ, కార్ కంపెనీ మోడల్ నేను మార్చను, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను. ఒకే మోడల్ ఫోర్డ్ కార్స్, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను, కార్లు అయితే మార్చేయను. అలాగే నా వివాహ బంధంలో ఒకే మోడల్, ఒకే హీరోయిన్, ఒకే విలన్ కూడా ఆవిడే, ఒకే స్త్రీ, ఒకే జీవిత భాగం. ఐ డోంట్ చేంజ్ ద మోడల్. నా భార్యలను నేను మార్చను, నాకు ఒకే ఒక్క భార్య. ఎవరెవరైతే ఈ విధముగా నిష్ఠతో ఉంటారో, భార్యతో ఐక్యమై ఉంటారో, అట్టి వారందరూ కూడా వివాహములో, కుటుంబ జీవితంలో గొప్పగా ముందుకు సాగుతారు దేవుని యందు ప్రియులారా. కనుక యూనిటీ అన్నది మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఫిడిలిటీ అన్న విషయం గురించి మనం ధ్యానం చేయాలి. యూనిటీ కావాలంటే ఫిడిలిటీ కావాలి. యూనిటీ, ఐక్యమైన ప్రేమ బంధం, మీ దాంపత్య బంధం, వివాహ బంధం కావాలి అంటే మీరిరువురి మధ్య లాయల్టీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వసనీయత ఏంటి? విశ్వసనీయత ఒక చిన్న ఫేస్బుక్లో ఒక స్టోరీ రన్ అవుతుంది, మీరు చూశారో చదివారో లేదో తెలియదు. ఒకనొక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకుని తర్వాత ఆ ఇంటికి గోడకి ఒక ఫోటో ఫ్రేమ్ పెడుతున్నాడు.
ఫోటో ఫ్రేమ్కి ఒకటి 2 4 మేకులు కొట్టాలి కదా. ఆ 4 మేకులు కొడుతుండగా 4 మేకులు కొట్టేశాడు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కానీ మరలా ఆయన ఆ ఫోటో ఫ్రేమ్ తీస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇల్లు మారిపోతున్న ఫోటో ఫ్రేమ్ తీస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫోటో ఫ్రేమ్ మేకుకి ఒక బల్లి గుచ్చిపోయి ఉంది. ఆశ్చర్యం, ఫోటో ఫ్రేమ్ కొట్టింది అది బల్లి ఎలా వస్తుంది అంటే, కొడుతున్నప్పుడే తను చూసుకోకుండా ఫోటో పెట్టి మేకు కొట్టేసరికి లోపల బల్లి ఉన్నది, దానికి తగిలేసింది, ఆ బల్లి అందులో ఉండిపోయింది. ఇది ఎప్పుడు 7 సంవత్సరాల క్రితం. కానీ బల్లి ఇంకా బ్రతికే ఉంది. ఇది అతను నమ్మలేకపోయాడు. బల్లి ఇంకా ఎలా బ్రతికే ఉంది, బల్లి చచ్చిపోవాలి కదా, తిండి లేక చచ్చిపోవాలి కదా అనుకున్నాడు. సరే ఏం జరుగుతుందో చూద్దామంటూ మేకును తీయకుండా ఫోటోను మాత్రం పక్కన పెట్టి మొత్తానికి మనవాడు దాన్ని అలా చూస్తూ ఉన్నాడంట. కరెక్ట్గా ఎప్పుడో ఒక మధ్యాహ్నం సమయానికి ఎక్కడి నుంచో ఒక బల్లి తన నోటిలో ఒక పురుగును పట్టుకొని తన దగ్గరికి వస్తుందంట, ఈ బల్లి దగ్గరికి. ఆ బల్లి నోట్లో ఈ బల్లి ఆ యొక్క ఆహారాన్ని పెడుతుందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆశ్చర్యపోయాడు. ఎన్ని సంవత్సరాలుగా ఒక బల్లి స్నేహితురాలో ఏమో మనకి తెలియదు. ఓకే, అది ఎంత విశ్వసనీయత, ఎంత ఫిడిలిటీ, ఎంత లాయల్టీ, ఎంతగా తనను ప్రేమించిందో, దేవుని యందు ప్రియులారా తన ప్రాణాలు కాపాడిందో. అటువంటి బంధం వివాహాలలో భార్యాభర్తల మధ్య ఉండాలి. ఇది ఎలాగుంటుందంటే, ఒకడు ఎంత గింజుకున్నా జరగదు, ఇద్దరూ కలిసి రావాలి, ఇద్దరిలోనూ ఆ విశ్వసనీయత ఉండాలి. భర్త తప్పుడు దోవ నడిస్తే ఆటోమేటిక్గా దట్ విల్ ఎఫెక్ట్ భార్య ఆల్సో. అవునా కదా, భార్యకు కూడా అది సంక్రమిస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చోండి అని చెప్పాం. ఒకడు ప్లేస్ మారాడు, ఒకడే మారినట్ట వాడు వెళ్ళి ఇంకో ప్లేస్లో కూర్చుని పోయాడు. అప్పుడేమవుతుంది, అక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ కూర్చోవాలి, వాడు కూడా ప్లేస్ మారాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో భార్యాభర్తల్లో ఒక్కడు తప్పు చేశారా, ఒక్కడు వ్యభిచారం చేశారా, ఒక్కడు తప్పుతో పోయాడా, ఒక్కడు విశ్వాసం తప్పాడా, అది ఇద్దరి జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబ జీవితం నాశనం చేస్తుంది, బిడ్డల జీవితం నాశనం చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, మనందరికీ కూడా హక్కుల కోసం పోరాడడం తెలుసు, కానీ బాధ్యతలు నెరవేర్చడం తెలియదు. నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది, దానిని బట్టి నీ భార్యను ప్రశ్నించు, దానిని బట్టి నీ భర్తను ప్రశ్నించు. ఐక్యమైన ప్రేమ బంధం, మీ వివాహ బంధం కావాలి అంటే ప్రియమైన భార్య భర్తలారా గమనించండి, విశ్వసనీయత ఉండాలి. కొన్ని కుటుంబాల్లో నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, కానీ మన ఇద్దరం ఒక ఇంట్లోనే ఉందాం. అది వివాహ జీవితమా? అది వ్యభిచార జీవితం, అది దౌర్భాగ్యకరమైన జీవితం. దేవుని యందు ప్రియులారా, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. ఐక్యమైన వివాహ బంధం కావాలి అంటే విశ్వసనీయత ఉండాలి, నమ్మదగినతనం ఉండాలి. ద్రోహము చేసేతనం, మోసము చేసేతనం, భార్యకు తెలియకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం, భర్తకు తెలియకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం, అది మీ మీ కుటుంబ జీవిత ఆనందాన్ని, సంతోషాన్ని, మీ బిడ్డల జీవితాన్ని శాపగ్రస్తం చేస్తుంది, నాశనం చేస్తుంది. దేవుని యందు ప్రియులారా జాగ్రత్త పడండి, టేక్ ఇట్ సీరియస్. ఎంతమంది విడాకులు చేసుకోవటం లేదు, నేను చేసుకుంటే ఏంటి? ఎంతమంది ఎవరితో తిరగడం లేదు, నేను తిరిగితే ఏంటి? అలాగనుకున్నారే అనుకో, నీ కాళ్ళు నువ్వు నరుక్కుంటున్నావు, నీ తోట నువ్వు పెరిగేసుకుంటున్నావు, నీ భవనాన్ని నువ్వు బ్రద్దలు చేసేసుకుంటున్నావు. దేవుని యందు ప్రియులారా, ఇట్స్ జస్ట్ దట్, నథింగ్ మోర్ దెన్ దట్. అంతే. ఐక్యమైన ప్రేమ బంధం కావాలంటే విశ్వసనీయత అనే సుగుణము, పుణ్యము కావాలి. దేవుని యందు ప్రియులారా. నంబర్ 2, వివాహము ప్రభువా ఎందుకు చేశావండి అంటే, ప్రభు అంటున్నారు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇండిస్సాలబిలిటీ నేచర్, అనగా శాశ్వతమైన బంధముగా ప్రభు వివాహ బంధాన్ని ఏర్పరుస్తున్నారు. వాక్యం చూద్దాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనం. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు జతపరిచిన జంట నీ జంట అయితే ఏ మనిషి కూడా దాన్ని వేరుపరచడానికి వీలు లేదు. కోర్టులు కాదు, పెద్దలు కాదు, తల్లిదండ్రులు కాదు, నువ్వు కాదు, నీ బిడ్డలు కాదు, వేరుపరపబడడానికి దేవుడు అంగీకరించడు. డైవర్స్ గాడ్ హేట్స్. దేవుడు అసహించుకునేది దేవుని యందు ప్రియులారా విడాకులు. విడాకులు అంటే సెపరేషన్.
వేరుపడుట ప్రభునికి ఇష్టముండదు, కలిసి జీవించుట ప్రభునికి ఇష్టము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో జీవితంలో ఎన్నెన్నో బంధాలు ఉంటాయి. అన్నదమ్ములతో బంధం ఒకానొక వయసు వచ్చేసరికి విడిపోతుంది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అవునా కదా? ఇప్పుడు కూడా ఏ అన్నదమ్ములైనా ప్రాణాలు పెట్టేసుకొని జీవించే అన్నవాళ్ళు ఉన్నారా? వెరీ రేర్. ఐ డోంట్ ఫైండ్ ఎనీవన్. ఉంటే హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. అన్నదమ్ములతో ఉన్న బంధం ఒక సమయం, ఒక వయసు వచ్చేసరికి క్షీణించిపోతుంది. బిడ్డలతో ఉన్న బంధం కూడా, అసలు ఈరోజు బిడ్డలతో ఉన్న బంధం ఎక్కడుంది? ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రులు అనుకున్న పొరపాటున చిన్నప్పుడే పిల్లల్ని అదేదో అంటారు, ఏమంటారు అని, నర్సరీ అదే ఏదో నర్సరీలోనో ఎల్కేజీ, పావు కేజీ, అర కేజీ చదువులో చదివేస్తారు. సాయంత్రం వచ్చేసరికి నువ్వు అలసిపోతావు, పిల్లలు అలసిపోతారు, ఆల్ ఫ్లాట్ నిద్రపోతారు. అప్పుడు ఏం అయిపోయింది? 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎలిమెంటరీ 10th క్లాస్లో కూడా ఎంతవరకు ఈ లాక్డౌన్ వల్ల మన ఊళ్ళో ఉన్నారు కానీ పిల్లలు, లేదంటే వాళ్ళు ఎక్కడ ఉదయాన్నే 7 గంటలకు ట్యూషను, తర్వాత స్కూలు, మధ్యాహ్నం స్కూలు, మళ్ళీ సాయంత్రం ట్యూషను, ఇంటికి వచ్చేసరికి 9, నువ్వు ఫట్టు వాళ్ళు ఫట్టు. ఓకే, అయిపోయింది. సో 15 సంవత్సరాలు వచ్చింది. మనవాడు కాలేజీకి వెళ్ళాక ఇక నీకు తల్లిదండ్రులు పట్టించుకుంటాడా? తల్లిదండ్రులు కనిపిస్తారా వాడికి? ఫ్రెండ్సే ముఖ్యం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. 4 సంవత్సరాలే, 5-6 సంవత్సరాలు. ఒక అమ్మాయి దూరిందనుకో, స్నేహానికి గుడ్ బై. ఆ అమ్మాయి వెనకాతల మరొక 4-5 సంవత్సరాలు, పెళ్ళైనంత వరకే. పెళ్ళైన తర్వాత వాడి ఉద్యోగం, వాడి వ్యాపారం, వాడి ఏడుపులు, వాడి కష్టాలు, వాడి అప్పులు, వాడి జీవితం. ఓకే, సో తల్లిదండ్రులకి పిల్లలకు కూడా బంధం లేదు. ఒకసారి హాస్టల్లో వేసామనుకోండి, ఫినిష్డ్. వాడు ఇంటర్మీడియట్కి వెళ్తే మళ్ళీ బంధం ఉండదు, కాలేజీకి వెళ్తే లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చిందనుకో, ఏ బెంగళూరులోనో అక్కడో, అమ్మ బాగున్నావా, సరే మళ్ళీ 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 ఫోన్ చేస్తా, నాగే అయిపోయింది. ఆడు మళ్ళీ ఫోన్ చేయడు, ఈ అమ్మ ఫోన్ పని కూర్చోవాలా. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. దేవుని యందు ప్రియుల, తల్లిదండ్రులతో బిడ్డలకు ఉన్న బంధం కూడా అది శాశ్వతమైన బంధం కాదంట. అది ఉండడు, అది కూడా క్షీణించిపోతూ ఉంది. స్నేహితులతో ఉన్న బంధము ఉండడం లేదు, అన్నదమ్ములతో ఉన్న బంధం ఉండడం. మరి ఏ బంధము ఎల్లకాలము ఉంటుంది అంటే, రోజు రోజుకి ప్రతి బంధము తరిగిపోతూ ఉంటే ఒకే ఒక్క బంధం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అదే వివాహ బంధం, దాంపత్య జీవితం. అందరు గట్టి చెప్పకూడదు, ఇది మాత్రం. ఓకేనా? మీకు మీరే చప్పట్లు కొట్టుకున్నారు. అది కానీ పాటించకపోతే 2 చెంపలు వాయించుకోవాలి. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి బంధము రోజు రోజుకి వయస్సు రాగా, సంవత్సరాలు దొరలగా తగ్గిపోతూ ఉంది. అన్నయ్యతో, అక్కతో, అమ్మతో, చెల్లితో, నాన్నతో అనేది ఒకే ఒక బంధం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరగాల్సి ఉంది. పెరుగుతుందో లేదో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. దేవుని యందు ప్రియులారా, ఇదే వివాహ బంధం. దేవుని యందు ప్రియులారా, ఒకనొక రోజున ఒక భార్య వచ్చి అంటుందంటే, ఏమండి మీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది? అవునా? లేదు లేదే, నీ మీద ప్రేమ బాగానే ఉందే అన్నాడు. లేదు, మన టీవీ మార్చమని చెప్పాను, మీరు మార్చడం లేదు, కొత్త టీవీ కొనండి, పాతది అయిపోయింది అన్నాడు. ఇది డబ్బులు లేవు కానీ తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. ఈవిడ నోరు ఎలా మూంచాలో తెలియక టక్కన ఒక ఐడియా వచ్చింది. సరే సరే, మంచి మాట చెప్పావు, టీవీ బాగా పాతదైపోయింది కదా? అవును. పాతదైపోయింది, మార్చేయాలి కదా? అవును. మార్చేయమంటావా? అవును, మార్చేయండి. నువ్వు కూడా పాతదానం అయిపోయావు కదా అన్నాడట. నిన్ను కూడా మార్చేయమంటావా? అయ్యో బాబోయ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది అక్కడే ఉంచండి, నేను ఎక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అన్నాడంట. ఓకే, సో టీవీ మార్చొచ్చు పాతదైపోతే, బట్టలు మార్చొచ్చు పాతదైతే, వస్తువులు మార్చొచ్చు పాతదైతే, వ్యక్తులను మార్చకూడదు. ముఖ్యంగా జీవిత భాగస్వామిని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవిత భాగస్వామిని మార్చలేం. ఒక రోజున ఒక భర్త అంటున్నాడు, అమ్మాయి అది భార్య, నువ్వు అర్జెంటుగా మన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా అన్నారు. ఎవడు పెళ్లి చేశాడు మనకి? మనోజ్ ఫాదర్. అది తీసుకురా అయితే అన్నారు. తీసుకుని వచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇస్తే ఆ సర్టిఫికేట్ మాకు చదువుతున్నాడు, కళ్ళద్దలబడి చదువుతున్నాడు, భూతద్దబడి చదువుతున్నాడు. ఇంతకీ ఏంటండి గంట సేపు నుండి మ్యారేజ్ సర్టిఫికేట్ అలా చదువుతున్నారంటే, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇచ్చారు, ఓకే అన్నీ రాశారు, మరి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రాలేదేంటి అని అడిగాడట. ఎక్స్పైరీ డేట్ వెతుకుతున్నాడు గురువు గారు. ఎక్స్పైరీ డేట్ దొరకదు, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ లేదు. చేసుకున్నప్పుడే జాగ్రత్త పడాలా. చేసుకున్నావా, మరి నీ కర్మ ఎవడేం చేయలేడు, జీవితాంతం జీవించాల్సిందే చచ్చేంత వరకు. తోబియా సారాతో అంటాడు, సారా తోబీదు గ్రంథంలో ఆ మొదటి రాత్రి మంచం దగ్గర మోకాళ్ళు వేసి ఇద్దరు ప్రార్థన చేస్తారు, ప్రభువా కామతృప్తి కొరకు నేను పెళ్లి చేసుకోలేదు, ఈ పెళ్లి కామతృప్తి కొరకు నేను పెళ్లి చేసుకోవడం లేదు నాయనా, మరి ఎందుకు? నీ ఆజ్ఞ కదా. ఆదిలో ఆదాముని ఆజ్ఞాపించావు, ఆ యొక్క దీర్ఘదర్శులందరినీ ఆజ్ఞాపించే వివాహం చేసుకోమని, పిల్లలను కనమని, ఇది నీ ఆజ్ఞ కదా, అందుకోసం పెళ్లి నీ ఆజ్ఞ నెరవేర్చడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను. కనుక మా వివాహ బంధం ఎప్పటి వరకు అంటే, వాక్యం చాలా చక్కగా రాయబడింది, వృద్ధాప్యం వరకు, అంటే చచ్చిపోయేంత వరకు కలిసి మెలిసి జీవించే భాగ్యము దయచేయు దేవా. నీ భార్య పెళ్ళప్పుడు అందంగా ఉండొచ్చు, తర్వాత డమ్ములాగా అవ్వచ్చు గాక.
ఒకప్పుడు నీ భర్త హృతిక్ రోషన్ లాగా ఉండొచ్చు, తర్వాత ఎలాగో అయ్యాడు కాక, ఓకే, కమిడియన్ లాగా అయిపోవచ్చు కాక, ఓకే, బట్ స్టిల్ హస్బెండ్ ఇస్ హస్బెండ్, వైఫ్ ఇస్ వైఫ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది విడదీయరాని బంధం, ఇది మరణించని బంధం. మరి ఇటువంటి ఈ విడదీయరాని బంధం, మరణించని బంధం, శాశ్వతమైన బంధం ఉండాలి అంటే మరి మీరేం చేయాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? ముఖ్యంగా క్షమాపణ అనే వరం. క్షమాపణ అనే వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఐక్యమైన బంధము కావాలి అంటే విశ్వసనీయత కావాలి. శాశ్వతమైన బంధం కావాలి అంటే ఫర్గివ్నెస్, క్షమించే మనసు ఉండాలి. అది కేవలం వివాహంలోనే కాదు, ఒక స్నేహ బంధంలో క్షమించే మనసు ఉండాలి. అది ఉన్నా లేకపోయినా వివాహ బంధంలో మాత్రం క్షమించే మనసు ఉండాలి. దేవుని యందు ప్రియులారా, క్షమించే మనసు లేకపోతే ముందుకు వెళ్ళలేం, ముందుకు సాగలేం, ముందుకు వెళ్ళలేం. ప్రతి భర్త భార్యను క్షమించగలగాలి. కొన్నిసార్లు మరిచిపోవాలి. మరిచిపోవడం, ఫర్గెటింగ్ అండ్ ఫర్గివింగ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్. అది ఎలాగుంటుందంటే, మనకి గుర్తుకు రావాల్సింది మర్చిపోతాం. తాళాలు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం, డబ్బులు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. బైబిల్ అసలు కనిపించదు బైబిల్ అయితే. ఓకే, పనికి రావాల్సినవి గుర్తుపోయి ఈ ప్రసంగం ఏం చెప్పారు, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను, ఏంటో చెప్పండి అంటే అలా చూస్తూ ఉంటారు. అరే, గుర్తున్నాళ్ళు గుర్తుండవు. కానీ అమ్మా, మీ పెళ్ళప్పుడు ఏం జరిగింది? మా పెళ్ళప్పుడు మా అత్తగారు మా చుట్టాలకి పప్పన్నం పెట్టలేదు. ఎన్ని సంవత్సరాల క్రితం? 25 సంవత్సరాల క్రితం. అది ఇంకా గుర్తుందే? ఇప్పుడు చెప్పింది గుర్తుండదే? 25 సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది భర్తలు, మా కట్నం డబ్బులు రాలేదండి ఇంకా. సిగ్గులేదా? సిగ్గులేదు? అప్పుడు నువ్వేమన్నావో, ఏం చేసావు, నేను మర్చిపోయాను అనుకున్నావా? మర్చిపోలేదు. మర్చిపోమ్మా, మర్చిపో తల్లి. నువ్వు మర్చిపోతే తప్ప ఆనందంగా ఉండలేవు, నువ్వు మర్చిపోతే తప్ప వాడిని సంతోషంగా ఉంచలేవు. మర్చిపోవడం ముఖ్యం, క్షమించడం ముఖ్యం. మర్చిపోకపోయినా, క్షమించకపోయినా, ఒకరినొకరు గిల్లుకున్నా తన్నుకున్నా ఆ వివాహ బంధం రోజు రోజుకి వీక్ అయిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఒకరినొకరు గిచ్చుకోవడం, గిల్లుకోవడం, పగ తీర్చుకోవడం, బుద్ధికి బుద్ధి చెప్పడం, లేదంటే అరే కుక్క కాటుకు చెప్పుదబ్బండం, నువ్వు కన్నుకు కన్ను పంటికి పన్ను అన్న పాలసీలు ఉండకూడదు వివాహ దాంపత్య జీవితంలో. ఇఫ్ యూ వాంట్ టు ప్రిజర్వ్ ఇన్ మ్యారేజ్ లైఫ్, వివాహ జీవితంలో నువ్వు ముందు కొనసాగాలి అంటే ఇటువంటి ఉండకూడదు. ఒక భార్యాభర్తలకి కోపాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, మాట్లాడుకోవడం మానేశారు. కానీ మన వాడికి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆడ ఉదయాన్నే లెగలేడు, భార్య లేపితే తప్ప లెగలేడు. మన వాడికి ఉదయాన్నే 6 గంటలకి ఫ్లైట్ ఉన్నది, కనీసం వీడు 4 గంటలకన్నా లిగిస్తే తప్ప ఫ్లైట్ అందుకోలేడు, 1 గంట ముందు ఉండాలి కదా. మరి మాట్లాడటం, మరి ఏం చేయాలి? భార్యతో మాట్లాడటం లేదు, ఈగో అడ్డు వస్తుంది. ఏం చేయాలో తెలియక చిన్న పేపర్ మీద రాసి పెట్టాడు, ఏమని? ఉదయం 4 గంటలకు నన్ను లేపు అని ఆవిడ పెట్టాడు. అది చూసింది, ఓకే అని రాసి పెట్టింది. ఉదయం 4 అయింది, ఈ అమ్మగారు ఉదయం 4 అయింది లెగు అని పేపర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. ఈ లేసరికి 7 అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది, మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. నన్ను ఎందుకు లేపలేదు అంటే, లేపేనే ఇగో అని జీవించింది. అంటే నువ్వు నా మీద అలా చేస్తే నేను నీకు అదే చేస్తాను. ఒక పేపర్ చదువుతూ ఉన్నాడు, ఏయ్ ఇదిగో మీ చుట్టాలు వచ్చారు త్వరగా రా అంటే, అయ్యో మా అమ్మ నాన్న వస్తాన్నారు కదా, పరిగె వచ్చారు, గబగబగా పరిగెచ్చిన అమ్మ నాన్న ఎవరు అడిగితే 2 గాడిదలు కీ అని అడుగుతూ ఉన్నాయి. ఈడు నవ్వుతా ఉన్నాడు, మంచి పని అయిందని. ఈవిడికి చాలా తెలివైంది, చదువుకున్న పిల్ల కదా, నన్ను ఇలా ఏడిపిస్తావా అని చెప్పి, రండి అత్తగారు మామయ్య గారు, మీ అబ్బాయి లోపలే ఉన్నాడు, లోపల రండి అన్నదట. సరిపోయిందా? ఎవడు స్టార్ట్ చేశాడు? దేవుని యందు ప్రియమైన ఇదన్నీ కూడా గిల్లుకోవడం, గిచ్చుకోవడం, కొట్టుకోవడం, ఇలా చిన్న చినిగి చాట్ అవుతున్నట్లుగా వివాహ దాంపత్య జీవితంలో ముఖ్యమైనది ఇది శాశ్వత బంధం. క్షమించాలి, మర్చిపోవాలి. మీ వివాహంలో మీరు విజయం సాధిస్తారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరిది ముఖ్యమైనది ఏంటో తెలుసా? సంతానం. ముఖ్యమైనది సంతానం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఒకరు మార్కు శుభవార్త 10వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతాన అభివృద్ధిని పొంది భూమి అంతటా వ్యాపించండి, దానిని వశము 10వ అధ్యాయం 4వ వచనం మార్కు శుభవార్త 14వ వచనం. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి 14వ వచనం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, అట్టివారిదే పరలోక రాజ్యము. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడో మీకు చెప్పినట్లు గుర్తు, ఇక్కడ పిల్లల్ని కనడం ముఖ్యం, పిల్లల్ని దేవుని చెంతకు తీసుకురావడం మరింత ముఖ్యం.
ఐ రియల్లీ పిటీ అండ్ ఫీల్ సారీ ఫర్ దోస్ పేరెంట్స్ హూ కమ్ టు చర్చ్ వితౌట్ చిల్డ్రన్. పిల్లల్ని ఇంటిలో పెట్టి గుడికి వచ్చే తల్లిదండ్రులారా, మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. చెప్తాను తర్వాత. ఓకే, పిల్లల్ని కనడం. వివాహం ఎందుకు? ఐక్యమైన బంధము కొరకు. వివాహం ఎందుకు? శాశ్వతమైన బంధము కొరకు. ఐక్యత కావాలి అంటే విశ్వసనీయత ఉండాలి. శాశ్వతమైన బంధముగా నిలబడాలి అంటే క్షమించడము, తప్పులను మర్చిపోవడము కావాలి. ఇక మూడవది, వివాహం ఎందుకండి అంటే సంతాన భాగ్యము కొరకు. ఈ సంతానము దేవుని యందు ప్రియులారా, తెలుగు వేద శాస్త్రాలు ప్రతి మనిషి తన జీవితంలో సంపాదించగల సంపదలు 16 అంటారు. ప్రతి ఒక్కరికి కూడా 16 సంపదలు సంపాదించా చచ్చిపోవాలంట, లేదంటే చావకూడదు వాడు. ఏంటి ఆ 16 సంపదలు అంటే, మొదటిది కీర్తి, మంచి పేరు, కీర్తి. రెండవది విద్య. మూడవది బలం. నాలుగవది విజయం. 5 సంతానం. 6 బంగారం. 7 ఐశ్వర్యం. 8 సుఖం. 9 సద్గ్రంథం. 10 అందం. 11 విజ్ఞానం. 12 యవ్వనం. 13 సహనం. 14 ధైర్యం. 15 ఆరోగ్యం. 16 దీర్ఘాయుష్యు. 16 రాసుకోలేదా? యూట్యూబ్ చూడండి, ఓకేనా? మళ్ళీ చెప్పలేను, రైట్. అయితే ఈ 16 సంపదల్లో అత్యంత గొప్పదైన సంపద, ప్రధానమైన సంపద, శ్రేష్టమైన సంపద ఏంటి ఋషులారా అని అడిగితే ఋషులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? సంతానం అంటారు. బంగారం కాదంట, కీర్తి ప్రదర్శనలు కాదంట, అందము కాదంట, బలము కాదు, విజయము కాదు, ఏది కాదు. గొప్పదైన శ్రేష్టమైన సంపద ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది సంతానం. ఎందుకంటే సంతానము ద్వారా తల్లిదండ్రులు మరణించినట్లు కాదు, బిడ్డల రూపంలో ఆ తండ్రి జీవిస్తూనే ఉంటాడు, బైబిల్ చెప్తుంది. కనుక ఇది శ్రేష్టమైన సంపద, సంతాన భాగ్యం. మరి అటువంటి సంతాన భాగ్యము పొందుకోవాలి అంటే అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ బికమ్స్ ఇల్లిసిట్, అక్రమ సంతానం అవుతుంది. సక్రమ సంతానము కావాలి అంటే తప్పనిసరిగా అది వివాహ జీవితంలోనే. సృష్టించే శక్తి దేవునిది. ఆ దేవుడు సృష్టించే శక్తిని భార్యాభర్తలకు అందిస్తున్నాడు. మీరు కూడా సృష్టి చేయండి, నా సృష్టిలో పాలు పంచుకోండి, అనగా మీ ప్రేమ బంధము ద్వారా బిడ్డలను కనండి. మీరు కూడా అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ. ఎందుకంటే దేవుడే దేవోభవ. అటువంటి దేవోభవ తల్లి తండ్రి అవుతున్నారు, సంతానంలో సృష్టికర్తలు అవుతున్నారు. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి దేవుడు ఈ సంతానం ఇస్తుండగా స్వీకరించి వారిని చక్కగా పెంచి పెద్ద చేయాలి. ఈ సంతానం పొందుతున్నాం కనుక బాధ్యత అంటూ ఉంటుంది. ఏంటి ఆ బాధ్యత? వాళ్ళని సరైన రీతిలో పెంచాలి. ఇంజనీరింగ్లు చేయడము, డాక్టర్లు చేయడము, బిజినెస్ మ్యాగ్నెట్లు చేయడం మాత్రం ముఖ్యం కాదు. వాళ్ళను దేవుని యొక్క బిడ్డలుగా పెంచి పెద్ద చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఐ హావ్ టోల్డ్ సో మెనీ టైమ్స్, అగైన్ ఐ రిపీట్, నీవు నీ బిడ్డలను దేవునికి దూరం చేస్తే దేవుడు నిన్ను నీ బిడ్డలను దూరం చేస్తాడు. న్యాచురల్. ఏ కొలతతో కొలుతువో ఆ కొలతో నీకు నువ్వు కొలవబడును. కనుక తల్లిదండ్రులారా, బిడ్డలను ప్రభువు చెంతకు తీసుకుని రండి. అక్టోబర్ 10 అయిపోయిన తర్వాత అక్టోబర్ 16వ తారీఖు నుంచి క్యాటగిజం క్లాసెస్ రెన్యూ చేస్తున్నాం. ఓకే, కనుక తల్లిదండ్రులందరూ వారి వారి పిల్లలను ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సత్యోపదేశ క్లాసులకు పంపించాలి. అలా మీరు మీ పిల్లలను దేవుని చెంత తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను మరింతగా కలుపుతాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 విషయాలు, 3 పుణ్యాలు. మొదటిది ఐక్యమైన వివాహ బంధం, శాశ్వతమైన వివాహ బంధం, సంతానముతో ముడిపడిన వివాహ బంధం. ఐక్యమైన వివాహ బంధం కావాలి అంటే విశ్వసనీయతని, సుగుణం, పుణ్యం అలవర్చుకోవాలి. భర్తలకు మోసం చేయొద్దు, భార్యలకు మోసం చేయొద్దు. శాశ్వతమైన ఐక్యబంధం, శాశ్వతమైన వివాహ బంధం మీది కావాలి అంటే క్షమించే మనసు మీకు ఉండాలి. సంతాన భాగ్యం మీరు పొందుతున్నారు కనుక సంతానమును దేవుని సేవలో, ప్రేమలో, దేవుని మహిమ కొరకు దేవుని సాక్షులుగా నడిపించాలి, పెంచాలి, పెద్ద చేయాలి. అట్టి వివాహం మనందరికి వివాహాలు, మనందరి కుటుంబాలు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబాలుగా జీవించండి. భర్తల కోసం ప్రార్థన చేయండి, భార్యల కోసం ప్రార్థన చేయండి, వివాహితుల కోసం ప్రార్థన చేయండి. వారందరూ ఐక్యమై జీవించలాగిన ప్రార్థన చేయండి. ఇక పెళ్లి కాని పిల్లలు దయచేసి డోంట్ బి అషేమ్డ్, సిగ్గుపడద్దు దేవుణ్ణి అడగడానికి. ఇప్పుడు సిగ్గుపడ్డారు కాదు, బాధపడతారు. దేవుణ్ణి అడగండి, ప్రభువా మంచి సుగుణాలు కలిగిన
నీవు ఏర్పాటు చేసిన దైవ భక్తి కలిగినటువంటి జీవిత భాగస్వామిని భర్తగా లేదా భార్యగా నీవే నాకు ఇవ్వి. మా అమ్మ నాన్న చూడడం ఏంటి, లేదా మన ఫాదర్ గారు చూడదు, నాకు ఆగేం పని. ఫాదర్ గారు చూస్తే గొడవలు అయితే నా మీద వస్తారు మీరు. ఓకే, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. నాకు చెప్తే నేను చెప్తానులే నీకు. ఓకే, దేవుడిని అడగండి, దేవుడు మీకు చూపిస్తాడు చక్కటి జీవిత భాగస్వాములతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.